కావాలి కాబట్టి దానికి రంగారెడ్డి జిల్లా అయితే అందరికీ అర్థమవుతుంది ఈజీగా, ఎక్కువ కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి కాబట్టి. నాలా కన్వర్షన్ అనేటువంటిది రైతుగా నేను పోయి అప్లికేషన్ పెట్టి నా తంబు పెట్టి నా వివరాలు పెట్టి అడిగితేనే నాలా కన్వర్షన్ చేయాలి. ఏం సంబంధం లేకుండా నాలా కన్వర్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు నాలా కన్వర్షన్ లాగానే సేమ్ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి లిస్ట్ ఇది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి భూములు ఎలాంటి అప్లికేషన్ లేకుండానే దాదాపు 100 ఎకరాలు నియర్ బై 96 ఎకరాల 30 గుంటలు నా దగ్గరకు వచ్చిన లిస్ట్ ఇది. ఒక్క రంగారెడ్డికి సంబంధించింది 96 ఎకరాల 30 గుంటలు ఈ లిస్టు. ఎలాంటి అప్లికేషన్ లేకుండా ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్ళి తీసేసారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళకి ఇష్టమైతే, వాళ్ళకి అవసరం ఉంటే కోట్ల విలువ చేసేటువంటి భూములను ఎవరికీ సంబంధం లేకుండా ఈరోజు బ్యాక్ ఎండ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, కబ్జాదారులు, ఆక్రమణదారులు, స్కామ్ చేసేటోళ్ళు, కోట్ల రూపాయల కుంభకోణం ఇగో దీని వెనుక దాగుంది. దానికోసం మాట్లాడడానికి ప్రధానంగా పెట్టుకున్నది ఈరోజు ప్రెస్ మీట్. దానిలో ఆ వెసులుబాటు లేకుండే, వితౌట్ రైతు కానీ వితౌట్ కలెక్టర్ కానీ డిజిటల్ సిగ్నేచర్ లేకుండా చేసే వెసులుబాటు లేకుండే. మరి ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? పెంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ కన్స్ట్రక్షన్లు, నీ దందాలు, అయ్యో మనకి ఇబ్బంది అవుతట్టుందిరా, ఇది ఉండేటట్టు నిలబడతట్లేదు, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత మనం చేసిన అక్రమాలతో మనం ముడి మీద అంతట్టున్నారు, మరి ఏం చేసుకోవాలి మనం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇక అటు చూసి మనం బీజేపీకి వాచ్ వస్తట్టుందిరా అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. మొన్న నేను చెప్పేది 2 రోజుల క్రితం. ఆయన పర్సనల్ ఆయన ఉన్నాడు. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే నీ డిపార్ట్మెంట్లో దీని గురించి ఎవడు మాట్లాడాలి, ఎవడు చెప్పాలి? అధికారులు కూడా పిలిపించారు. దాదాపు 122 మంది ఎంఆర్ఓలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుంది అని అనుమానం వచ్చి వాళ్ళని పిలిపించి, మరి 122 మందిని సస్పెండ్ చేయలేం కదా, ఈవెన్ ఫెయిల్యూర్ అది, మన ఇజ్జతే పోతుందని చెప్పి వాళ్ళని మందలిచ్చి ఇంకోసారి ఇట్లా చేయదు అట్లా చేయదని చెప్పేసి నచ్చపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రముఖ పత్రిక ప్రచురించింది, కానీ దాంతోపాటు వాస్తవం ప్రచురించాల్సింది. ధరణి అని పెట్టండి, ధరణికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే దీంట్లో డేట్తో సహా ఉంది. ఏ నాలా కన్వర్షన్ ఎప్పుడైందనేటువంటిది డేట్ కూడా ఇల్లు ఉంటుంది. ఈ ప్రొహిబిటెడ్ లిస్టుకెళ్ళి తీసేసినటువంటి డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 25-26 మధ్యలో జరిగినవి. అప్పటికి ధరణి లేదు. ఇవన్నీ కూడా అనుమానం వచ్చి ఫోరెన్సిక్ పంపించిన వీళ్ళే. ఎన్ని జరిగినాయి ఇట్లా, ఇది నిజమేనా అబద్ధమా, ఈ సంతకాలు ఏంది, దీంట్లో ఎవరు పాల్పడి ఉంటారని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఇవన్నీ కూడా 25-26 జరిగినాయని. ఆ సంతకాలన్నీ అంటే కొన్ని సంతకాలు పెట్టి జరిగినాయి, కొన్ని సంతకాలు పెట్టకుండా జరిగినాయి. దానికి మించి మొత్తం భూభారతిలో దాదాపు 1 కోటి ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. 1 కోటి ఎకరాలు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే నాకు తెలిసి 2-3 లక్షల ఎకరాలు ఉంటుంది. ఒక్క రంగారెడ్డి 2 లక్షలు ఎంతో ఉంది యావరేజ్గా. ఎందుకు 1 కోటి ఎకరాలు వచ్చింది అది కూడా మీకు వివరంగా చెప్పాలి. ఉదాహరణకు నా మోత్కూరు మున్సిపాలిటీ ఉంది, నా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం దళితులకు కానీ కొంతమంది బహుజనులకు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ను కూడా పట్టాలుగా చేసి ఇచ్చేసారు. పట్టాలు అయిపోయిన తర్వాత వాస్తవానికి రెవెన్యూలో సంబంధం ఉండదు. పట్టాలు వెళ్ళిపోయిన తర్వాత 4 అయిపోయినట్టే వెళ్ళిపోయినట్టే. అలా 3వ తరం ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తాతకి ఇస్తే తండ్రి ఉన్నాడు, తండ్రి తర్వాత కొడుకుంటున్నాడు, కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు, కొంతమంది బ్యాంక్ లోన్ తెచ్చుకున్నారు. మొన్న అలా బిడ్డ పెళ్లి చేద్దామని చెప్పేసి మళ్ళీ పోయి అమ్ముకుందామని చెప్పేసి మోత్కూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే నీది లేదా ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉంది, రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అంటాడు. నాదెందుకు లేదు సార్, మాది 3 తరాల నుంచి మేము లోన్ తెచ్చుకున్నాము, అమ్ముకున్నాము, కొనుక్కున్నాము అంటే లేదు నువ్వు నాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఎందుకో పోయి మాట్లాడుకోపో. కలెక్టర్ కాడికి పోతే లేదు మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, 1954లో సర్కారు భూమిని కనపడ్డ అన్నింటినీ లిస్టు తీయండి, అట్లా సర్కారు భూమిని కనపడ్డ వాటన్నింటినీ ప్రొహిబిటెడ్లో పెట్టాలని చెప్పేసి అడిగితే మేము ఎంఆర్ఓలకు పంపినాం. ఆ ఎంఆర్ఓలు మాకు లిస్టు పంపారు. ఎంఆర్ఓ పంపించిన లిస్టు అన్నింటినీ కూడా మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపి ప్రొహిబిటెడ్లో పెట్టేసినాం. సింపుల్గా చెప్పేసిండు. ఎవరికి ఇచ్చారు? వెనకట ప్లాట్లు, వెనకట గవర్నమెంట్ ల్యాండ్లు, వెనకబడ్డ వర్గాలకు, దళిత వర్గాలకు. ఇలా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చి వాళ్ళ కొడుకుల పెరిగి మార్చుకోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా అన్నింటినీ ఇట్లాంటివి అన్నీ కలిపి 1 కోటి ఎకరాలు అయింది. 1 కోటి ఎకరాలు ఎందుకైందని అనుమానం మనకు రావచ్చు. మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లలో, మండల హెడ్ క్వార్టర్లలో ఎక్కడ ఏది కనపడ్డా 1954లో దాదాపు అన్ని సర్కారు భూములే కనపడతాయి.
అన్నింటినీ కూడా ప్రైవేట్లో పెట్టి పడేసారు. ఎందుకు ఇంతగానం, ఇంత అవసరం ఏముంటుంది? అరే 3 సార్లు ట్రాన్సాక్షన్ అయినటువంటి భూముల మీద కూడా ఏంది వీళ్ళకు అని చెప్పి ఆలోచన చేస్తే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు భూములను కూడా ఏంది అంటే పైకెళ్ళి సీఎం గారు ఆర్డర్ అని చెప్పేసి అన్నింటినీ ప్రొహిబిటెడ్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ లెక్క మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను పోతా, ఒక సర్వే నెంబర్ ఉందండి, ఆ సర్వే నెంబర్లో 300 ఎకరాల భూమి ఉంది, కానీ 300 ఎకరాల భూమి ఎందుకు మీరు ప్రొహిబిటెడ్లో పెట్టారు కలెక్టర్ గారు, ఇదేం పద్ధతి అండి అని చెప్పి అడిగారు. అంటే లేదండి అందులో ఒక 3 ఎకరాలు పంచాయతీ నడుస్తుందండి, ఏదో మార్గదర్శిలో ఆయన ఏదో అప్పుడు సిటీ తీసుకున్నప్పుడు జమానత్ పెట్టిండంట, ఆ జమానత్ కింద ఇప్పుడు వీళ్ళు కట్టకపోతే ఆయన కోర్టులో కేసేసిండు, ఆ 3 ఎకరాలు నాకు ఇచ్చేయమని చెప్పి మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆయన, ఆ కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్లో పెట్టినామంట. కోర్టు కేసు నడిస్తే 3 ఎకరాలకు పెట్టుకోవాలి, మొత్తం 300 ఎకరాలకి ఎందుకు పెడతారు సార్, మాకెందుకు ఇబ్బంది చేస్తున్నారు అంటే లేదు ఇక తీసేయచ్చు, ఇక కిందికెళ్ళి ప్రాసెస్ నడవాలి, ఎంఆర్ఓ రిపోర్ట్ రాయాలి, ఆర్డీఓ సంతకం పెట్టాలి, జేసీ సంతకం పెట్టాలి, వాస్తవమే ఈయన భూమి 10 ఎకరాల మీద ఏం పంచాయతీ లేదు, మా పల్ల ప్రవీణ్ రెడ్డితో ధర్మేంద్రతో ఈయన 10 ఎకరాల మీద ఏం పంచాయతీ లేదని చెప్పి నేను పంపితే కలెక్టర్ సంతకం పెడితే నీ 10 ఎకరాలు బయటికి వెళ్తుంది, మరి చేయరాదురు సార్, పుణ్యానికి అవుతుందా? ఎందుకు అంటే కావాలని చెప్పేసి వీటన్నిటిని ప్రొహిబిట్ లిస్ట్లో పెట్టి వాళ్ళని పిలుచుకొని పైసలు తీసుకుంటూ 30% అందరికీ తెలిసింది, దీంట్లో ఏం పెద్ద దాపరికం లేదు, ఓపెన్. కాంగ్రెస్ వాళ్ళు పోయినా చెప్తాడు ఏం లేదు, సీఎంకు 10%, పొంగులేటుకి 10%, ఢిల్లీకి 10%. నేను చెప్పేది అబద్ధం కాదు, 100% వాస్తవం. ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పిన మాట కాదు, అలా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మా మునుగోడు ఆయన, అంతకుముందుకు అలీబాబా 40 దొంగలు ఉండేదిరా, ఈ మధ్య అలీబాబా 4 దొంగలు ఉన్నారు అని చెప్పి గతంలో చెప్పిండు. వెనకటికి అలీబాబా 40 దొంగలు ఉండే, కానీ ఇప్పుడు అలీబాబా 4 దొంగలు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ సోదరులు. అంతకుముందు చెప్పిన మాట. మొన్నేమంటుండు, ఇక అలీబాబా 4 లేరురా, మియా బీవి ఏకతరఫ్ అయిపోయారు, ఏమైనా పెళ్ళమ్మ కూడా, ఇక అలీబాబా ఒకడే, ఇక పెళ్ళమ్మ ఒక ఆమె జత అయింది, ఆమెకు 3 ఓఎస్డీలు, ఆమె డైరెక్ట్ ఐపీఎస్లకు ఐఏఎస్లకు మాట్లాడు. ఏం వ్యవస్థ నడుస్తున్నారు ఆయన జిల్లాలో, ఏం నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పి వారన్నమాట నేను చెప్పేది, నేనంటలేను, వారు ఎమ్మెల్యే చెప్పింది. చెప్తూ ఆయన అన్నమాట ఏంటంటే ఎందుకు 4 దూరమయ్యారు అనే దానికి చెప్పింది ఆయన. అలా సోదరుడు ఒక ఆయన ఒక భూమి పంచాయతీ పట్టుకొని పోతే ఆయన దానికి కూడా 30% అడిగిరట. అరే నేను 30% ఇచ్చేది రా భయ్, సీఎం తమ్ముడిని కాన్సెన్సీ పోతే నేనే ఎమ్మెల్యేని, ఆయన ఎన్నో నాడు వచ్చి చెయ్యిపోతాడు, మొత్తం నేనే చూసుకునేది నేను అని చెప్పేసి పోయి రెవెన్యూ మంత్రి కాడికి పోయి ఎన్నడు వచ్చినావు నువ్వు నిర్ణయాలు వచ్చి లెస్స మాట్లాడుతున్నావు మా మీద, అల్లుందని రోజులు అలా సంపాదించుకొని కాంట్రాక్ట్లు చేసి తీరా టైం మీద వచ్చి నువ్వేదో కాంగ్రెస్లో పుట్టి పెరిగినట్టు అది చేస్తావు ఇది చేస్తావు నువ్వెట్టడుతావు అని చెప్పి అని తిట్టొచ్చు. ఆ రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి కాడికి పోయాడు, గిట్లుంటే అదే మీ కూడా వచ్చి తిట్టిపోయిండు అని చెప్పి. ఈయనేమన్నాడు, నా కాడికి వచ్చి తిట్టే నీ కాడికి వచ్చిండు రాబాయ్ అన్నాడు. నా కాడికి వచ్చి తిట్టి నీ కాడికి వచ్చిండు, మరి ఏం చేయాలి, ఏం చేయలేక నేను ఏం చెప్తే ఇక నేను అన్ననో తమ్మునో కాబట్టి 10% నాది వదులుకుంటా, కానీ ఆ రెవెన్యూ మంత్రి 10% పై 10% పంపాల్సిందే రాబాయ్, ఇక నేనేం చేయలేను, బట్ పెట్టిరు మరి నేనేం చేయాలని చెప్పి అన్నందుకు వాళ్ళ మధ్యన పంచాయతీ అయి ఇప్పుడు వాళ్ళకు కూడా పనులు అవుతలేవు, అది అసలు కథ. అందుకని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట, నేను చెప్తున్న ముచ్చట కాదు ఇది. ఇట్లా వ్యవస్థ అక్కడ జరుగుతున్న వ్యవస్థ, అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవస్థ, ఇది రేవంత్ రెడ్డి గారి వ్యవస్థ, ఇది ఏదన్నా చేయను. ఇప్పుడు పేపర్లో రాసుకుంటారు ధరణి, భూభారతి దొంగలు పడ్డారంట. నేను అడుగుతున్నా, ధరణి ఉన్నప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్స్ ఎన్ని సాల్వ్ అయినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి? భూభారతి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎన్ని మీరు యాక్సెప్ట్ చేసి సాల్వ్ చేసిరు, ఎన్ని రిజెక్ట్ చేసిరు? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 98% రిజెక్షన్ భూభారతిలో, 98%, 1 or 2% మాత్రమే యాక్సెప్ట్ చేసారు. అవి కూడా బడాబాబులై డబ్బులు మూటలు చెప్పిన వాళ్ళై. చూసినా కదా మొన్న శంషాబాద్లో పెద్ద రంగారెడ్డి కలెక్టర్ చేసిన ఘనకార్యం, పెద్ద పంచాయతీ, దాని మీద కొన్ని రోజులు యుద్ధం, అయినా మార్చరు, ఎందుకంటే చుట్టం వాళ్ళే ఉండాలి, వాళ్ళైతేనే మాకు బాగుంటుంది. వాళ్ళకి భయం లేదు, అధికారులు ఇష్టారీతి అధికారులది, మంత్రుల ఇష్టారీతి మంత్రులది. మళ్ళీ ఆయనే అంటాడు అధికారులు ఎవరు నాకు ఇంటలేరు అంటాడు ఒక దిక్కు. మళ్ళీ ఒక దిక్కు ఏం చేస్తాడు, అలా ప్రజాప్రతినిధులకు ఆయనతో పాటు ఉన్నటువంటి క్యాబినెట్ సహచరులకు సంబంధం లేకుండానే ఆర్డర్లు ఇష్యూ అవుతుంటాయి. కొండ సురేఖ క్యాబినెట్కి రాదు, కొండ సురేఖకు సంబంధం ఉండదు, యాదాద్రి ట్రస్ట్కి సంబంధించిన సభ్యులకు రిలీజ్ అయిపోతుంది, ఆమె కవర్గా ఉండదు.
కృష్ణారావు ఏమో పాపం ఆయన మంత్రి పదవి కూడా వీక్తారని చెప్పి నిన్నయాల వార్తలు రాగానే ఏందో ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి బట్టలు చింపుకొని మాట్లాడుతూ ఉండు. బుద్ధుండాల సిగ్గుండాల కొద్దామని ఆయనకు. 5 ఏళ్ళు నువ్వే ఉంటావు కదా ఆయన యువతల. నువ్వు అన్నయ్యని నీకు కూడా వర్తిస్తే కదా, తలకే ఉండాలి కదా అసలు మాట్లాడేటప్పుడు. ఆయన శాఖలో ట్రాన్స్ఫర్ అయిన సంగతి ఆయన